దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో గత రాత్రి వాచ్ నైట్ సర్వీస్ చేశాము. దేవుని యొక్క పాదాల దగ్గర మనం అందరం కూడా కనిపెట్టి పాత సంవత్సరానికి వీడ్కోలు, నూతన సంవత్సరానికి ఆహ్వానాన్ని పలికాము. అయితే ఈ యొక్క ఉదయము నూతన సంవత్సర ఆరాధనలో దేవుడు మన జీవితాలకి కావలసినటువంటి ఆత్మశక్తిని మనకు అనుగ్రహించేటట్లుగా మనం ముందుకు నడవాలి. మనలో మనము ఒక తీర్మానం చేసుకోవాలి. ఒక తీర్మానం మన జీవితాల్లో ఉండాలి. ఆ తీర్మానం అనేది అనేక సంవత్సరాలుగా మనం చేసుకుంటానే వస్తున్నాం. ప్రతి పాత సంవత్సరం దేవా క్షమించిన ఆయన అంటాము. కొత్త సంవత్సరం రోజున దేవా ఇదిగో మరలా నన్ను నడవటానికి సహాయం చేయమని, మరలా నేను ఒక తీర్మానాన్ని చేసుకొని దాని కొరకు నేను నడుచుకోవడానికి నీ కృప దయచేయి ప్రభా అంటాము. కొద్ది దినాలు నడిచిన తర్వాత మరలా మెల్లగా జారిపోతూ ఉంటాము. ఇది నిత్యము మన జీవితాల్లో జరుగుతున్నటువంటి ఒక పద్ధతి. ఎందుకంటే మనమందరం కూడా మానవులము. పౌలు గారు రోమాపత్రికలో ఆయనకి సెలవిస్తూ వచ్చాడు. మనమందరము కూడా ఎవరమయ్యా అంటే మనుషులు. కారణం ఏంటంటే మనలో రెండు నియమాలు ఎప్పుడూ కూడా పోరాటం చేస్తూ ఉంటాయి. ఆత్మ సంబంధమైన నియమము, పాప సంబంధమైన నియమము. ఆత్మ సంబంధమైన నియమము మనల్ని దేవుని దగ్గరికి నెడతా ఉంటుంది. పాప సంబంధమైన నియమము మనల్ని దేవుని దగ్గర నుంచి కిందకి లాగుతూ ఉంటుంది. మనలో ఆత్మ ఏం చెప్తుందంటే నడువు, ముందుకు నడువు అని చెప్తుంది. ఒక అడుగేయంగానే మనలో ఉన్న పాప సంబంధమైన నియమం ఏం చేస్తుందంటే ఆగా ఎక్కడ పరిగెడుతున్నావు, ఎన్నో ఉండే నీ వెనకాలని కాలు బట్టి వెనక లాగుతూ ఉంటుంది అన్నమాట. అందుకొరకే మనం ఏం చేయాలి అంటే దేవునికి అప్పగించుకోవాలి. దేవునికి అప్పగించుకున్నప్పుడు దేవుడు మన జీవితాల్లో ఆయన మనం నడిపించేవాడుగా ఉన్నాడు. అందుకనే దావీదు చక్కటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. దేవా ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నన్ను ఎక్కించు. హల్లెలూయా. ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నన్ను ఎక్కించు. ఎందుకంటే మనం ఎక్కలేము. 4 మెట్లు ఎక్కగానే కాళ్ళు నొప్పులు పడతాయి. ఆ తర్వాత ఇంకో 4 మెట్లు ఎక్కగానే లోపల నుంచి దడ మొదలవుతుంది. ఇంకా 4 మెట్లు ఎక్కగానే ఆయాసం ప్రారంభం అవుతుంది. నేను అనుకుంటాం ఎందుకు ఎక్కాల్సి వచ్చింది బాబా అనుకుంటాం. అయితే ఇక్కడ దేవుని యొక్క సన్నిధిలో భక్తుడు మాట్లాడుతున్నాడు. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నన్ను ఎక్కించు. ఎందుకంటే ఎక్కించేవాడు దేవుడే, నడిపించేవాడు దేవుడే. మనం నడవాలనుకుంటాం కానీ నడవలేము. కారణం ఏంటంటే మనలో ఉన్న నియమం అనేది మనల్ని బయటికి లాగుతూ ఉంది. దాన్ని అధిగమించాలంటే మనము దేవుని చేయబట్టుకోవటం కాదు, కానీ దేవా నువ్వు నన్ను పట్టుకో, దేవా నువ్వు నన్ను పట్టుకొని నడిపించు అని మనం అడగాలి. అప్పుడే దేవుడు మనల్ని పట్టుకున్నట్లయితే మనం ఎప్పటికీ జారిపడే వారంగా మనం ఉండం. అయితే ఈ సంవత్సరంలో కూడా దేవుని యొక్క పాదాల దగ్గర మరలా ఒక తీర్మానాలు చేసుకోవాలనుకుంటున్నాం మనం అందరం కదండి కదా. ఎవరి కాలం ఈ సంవత్సరం అన్నా నేను ఒక మంచి తీర్మానం చేసుకొని దేవునితో నడవాలనుకుంటున్నాం. అయితే దేవుని యొక్క లేఖనాల్లో కూడా కొన్ని తీర్మానాలు చేసుకున్నారు కొందరు వ్యక్తులు. వాళ్ళ జీవితాల్లో మనం చూసినప్పుడు మనము కూడా అలాంటి తీర్మానం చేసుకొని ప్రభువుతో ముందుకు నడవాలన్నటువంటి ఒక ఆశయం మనలో పుట్టాలి. దాని కొరకు మన జీవితాల్ని, మన హృదయాల్ని దేవునికి అప్పగించి మనం దేవునితో నడవాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. దేవుని వాక్యంలో మొట్టమొదటిగా గమనిస్తూ ఉంటే భక్తులైనటువంటి దావీదు మాట్లాడుతూ చాలా తీర్మానాలు చేశాడు. ఆయన 119వ కీర్తనలో 16వ వచనాన్ని మనం చూస్తూ ఉంటే అక్కడ దావీదు ఒక తీర్మానం చేసుకుంటా ఉన్నాడు కదా. నీ కట్టడలను బట్టి నేను హర్షించదను, నీ వాక్యమును నేను మరువక ఉందును. హల్లెలూయా. ఏమన్నా అండి, నీ కట్టడలను బట్టి నేను ప్రహర్షిస్తాను, సంతోషపడతాను. నీ వాక్యమును నేను, నీ మార్గమును నేను మరువక ఉంటానని చెప్తా వచ్చాను. మనం కూడా ఈ సంవత్సరం దావీదులాగా దేవుని యొక్క కట్టడలు, దేవుని యొక్క శాసనాలు, దేవుని యొక్క వాక్యం అనేది
అది ఎంతో ప్రియమైందని, ఎంతో నాకు ఇష్టమని భక్తుడు కీర్తనలో మాట్లాడుతూ ఉంటాడు. మనం కూడా ఎప్పుడైతే దేవుని వాక్యమందు ఇష్టం కలిగి ఉంటామో, దేవుని యొక్క వాక్యమందు ఆశ కలిగి ఉంటామో, అప్పుడే దానిని మరవకుండా ఉంటాం. అవునా? ఇష్టము కలిగినప్పుడు దేవుని వాక్యమందు అది మర్చిపోం మనం. అది ఎప్పటికి కూడా మన లోపల నుంచి అది బయటికి పోదు. అందుకే దావీదు అంటాడు, నీ వాక్యము నా హృదయంలో నేను దాచుకున్నానంటున్నాడు. దేవుని వాక్యాన్ని హృదయంలో దాచుకున్నాడు కనుక ఆ వాక్యము ఆయన హృదయంలో నుంచి అది బయటికి పోకుండా ఆ వాక్యానికి ఆశ కలిగినట్లుగా, ఆయన కట్టడలు శాసనాలెల్లా ఇష్టమైనట్లుగా, దేవుని యొక్క మార్గాలను విడవకుండా మరవకుండా నేను నడుచుకుంటానయ్యా అని జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకొరకే అదే మాటలు కీర్తనలోనే మొదటి కీర్తన 2-3 వచనాలు చెప్తా ఉన్నాడు. ఏమన్నాడు? యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీతి కాలువల యోరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. హల్లెలూయా. మనం ఎలా ఉండాలని దేవుడు కోరుతున్నాడండి? ఎల్లప్పుడూ కూడా ఆకు వాడకుండా తగిన కాలమందు ఫలమిచ్చే చెట్టులా ఉండాలని కోరుకుంటున్నాడు. అలా ఉండాలంటే దేవుని వాక్యాన్ని మనం మరిచే వారంగా ఉండకూడదు. దేవుని యొక్క మార్గములో మనము తొలగిపోయే వారంగా ఉండకూడదు అని చెప్తున్నాడు. కనుక దావీదులాగా దేవుని వాక్యం ఎడల ఆశ కలిగి ఆ వాక్యమందు ఆయన మార్గములందు మనం నడుచుకునే వారంగా ఒక తీర్మానాన్ని మనం చేసుకోవాలి దేవుని సన్నిధిలో. ఇంకా దావీదు యొక్క జీవితంలో ఇంకా అనేకమైనటువంటి తీర్మానాలు ఉన్నాయి. మరొక తీర్మానం జ్ఞాపకం చేస్తున్నాడు. 27వ కీర్తనలో 4వ వచనం అని చెప్తా ఉంటాడు కదా, దేవునితో ఉండాలంటే ఒక తీర్మానం చేసుకున్నాడు ఆయన. యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతా నేను యెహోవా మందిరములో నివసింప కోరుచు ఉన్నాను. హల్లెలూయా. ఎక్కడంట? ఎక్కడ నివసించాలనుకున్నాడు? యెహోవా మందిరములో. చాలామంది చాలా స్థలాల్లో నివసించడానికి ఇష్టపడుతూ ఉంటారు. అయితే ఇక్కడ దేవుని యొక్క సన్నిధిలో భక్తుని యొక్క తీర్మానాన్ని మనం చూస్తూ ఉంటే దేవునితో నిత్యము గడపాలనుకుంటున్నాడు. యెహోవా మందిరములో నా జీవిత కాలమంతా నేను నివసింపగోరుచున్నాను. దేనికోసం అట? ఆయన ప్రసన్నతను చూడాలని, ఆయన ప్రసన్నతను చూడాలి, ఆయన బలాన్ని చూడాలి, ఆయన సన్నిధిని వెతకాలని దాని కొరకు ఒక తీర్మానం చేసుకున్నాడు దావీదు. మనం కూడా దేవా నా జీవిత కాలమంతా నేను నీ సన్నిధిలో నివసింప కోరుకుంటున్నాను ప్రభు అని దేవుని దగ్గర ఒక తీర్మానాన్ని మనం చేసుకుందాం. మరొక తీర్మానం చేసుకున్నాడు దావీదు. కీర్తనలో ఆయన మాట్లాడుతుంటాడు, దేవా నా జీవితంలో నీకు ఆయాసకరమైనది ఏదైనా ఉంటే దానిని నాలో నుంచి తీసివేయి. నన్ను పరీక్షించు, నన్ను పరిశోధించు, నన్ను పరిశీలించు అని 139వ కీర్తనలో జ్ఞాపకం చేస్తూ ఉంటారు. దేవుని దగ్గర పరీక్ష చేయమని అడగాలి, దేవుని దగ్గర పరిశీలన చేయమని అడగాలి, దేవుని దగ్గర పరిశోధించమని అడగాలి. చాలామందికి పరీక్ష చేయడం అంటే కష్టం కదా. చాలామందికి పరిశీలన చేయాలంటే కష్టంగా ఉంటుంది. చాలామందికి పరిశోధన చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది, ఇబ్బంది పడతారు. ఎక్కడికైనా వెళ్ళంగానే మనల్ని ముందు ముఖ్యంగా కొన్ని సెంటర్స్కి వెళ్ళినప్పుడు మాల్స్ ఉన్నాయి కదా, డిమార్టో, స్పెన్సరో, లేకపోతే ఇలాంటి మాల్స్ చాలా వచ్చినాయి కదా. ఆ మాల్లోకి వెళ్ళంగానే, షాపులోకి వెళ్ళంగానే ఏం చేస్తారు? మొట్టమొదట అక్కడ ఒక డిటెక్టర్ పెడతాడు తలుపులాగా, అందులో ఉంచి మనం లోపలికి వెళ్ళాలి.
అందులోంచి లోపలికి వెళ్తా ఉంటే చేతిలో ఇంకోటి ఉంటుంది, అది పెట్టి పైనుంచి కింద దాకా ఇలాగ అంటాడు. అందులోకి ఆ తలుపులోకి వెళ్ళంగానే ఏమైనా ఉంటే కీ కన్నా దరిచేస్తుంది. అది కాకుండా ముందే అది దాటి వచ్చినా కానీ ఇంకా ఏమైనా ఉన్నాయేమని ఆ డిటెక్టర్ పెట్టి ఇలాగ అంటా ఉంటాడు పైనుంచి కిందకి, తల దగ్గర నుంచి కాలు దాకా. ఎందుకంటే అది పరీక్ష చేస్తూ ఉంది, అది పరిశోధిస్తూ ఉంది, అది పరిశీలన చేస్తూ ఉంది. ఏమైనా సరే అక్కడ ప్రమాదాన్ని కలిగించే మనలో ఉన్నాయేమో అని అది అడ్డుకుంటుంది ముందుగానే. అలాగే దేవుని దగ్గర కూడా దావీదు అడుగుతున్నాడు, నన్ను పరీక్షించాయా, నన్ను పరిశీలన చేయ్యా, నన్ను పరిశోధించాయా అంటున్నాడు. కనుక మనము కూడా దేవుని దగ్గర దేవునికి ఆయాసకరమైనవి ఏవి కూడా మనలో ఉండకుండా దేవుని దగ్గర తీర్మానం చేసుకోవాలి, నన్ను పరీక్షించయ్యా, పరిశోధించయ్యా, పరిశీలించయ్యా. ఒకవేళ నీకు ఆయాసకరమైనది ఏదైనా ఉన్నట్లయితే నాలో దాన్ని తీసే ప్రభు అని మనము ఈ నూతన సంవత్సరం దేవుని దగ్గర మనల్ని మనము పరీక్ష చేసుకోవాలని తీర్మానం చేసుకోవాలి. ఇప్పుడే మన జీవితాల్లో దేవునికి ఇష్టలుగా ఉండగలుగుతాము, దేవునికి ఇష్టలుగా ఉండగలుగుతాము. ఇంకొకటి మనం గమనిస్తూ ఉన్నట్లయితే దానియేలు ఒక తీర్మానం చేసుకున్నాడు. దానియేలు అంటే ఎవరయ్యా అంటే ఇశ్రాయేలీయుడు, హెబ్రీయుడు. యెరూషలేములో నుంచి బబులోనుకు బానిసగా కొని రాబడ్డవాడు. 500 చిల్లర సంవత్సరాల్లో నెబుకద్నెజరు యెరూషలేము మీద దండెత్తినప్పుడు, ఇశ్రాయేలు మీద దండెత్తినప్పుడు, యూదా మీద ఆ దేశాన్ని నాశనం చేసి, దేవాలయాన్ని నాశనం చేసి, ఆ బంగారం అంతా కొల్లగొట్టుకొని అక్కడ ఉన్నటువంటి రాజకుమారుల్ని మనుషులందరినీ కూడా కొల్లగొట్టుకొని తీసుకుపోయాడు బానిసలుగా. వాళ్ళలో వెళ్ళినటువంటి వారిలో ఎవరయ్యా రాజు సంబంధమైన వారంటే దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగో అనేటువంటి వారు. వీళ్ళు రాజపుత్రులు. వాళ్ళని తీసుకెళ్ళి ఏం చేశారు తెలుసా? వాళ్ళని నపుంసకులుగా చేశారు. రాజపుత్రుల్ని నపుంసకులుగా చేశారు. అంటే పౌరుషం అనేది, పురుషత్వం అనేది ఏమీ లేకుండా వాళ్ళని అణిచివేశారు. వాళ్ళని అణిచివేసిన తర్వాత కొద్ది దినాలకు ఏమైందంటే రాజుకి ఒక ఆలోచన వచ్చింది. వీళ్ళల్లో ఇప్పుడు నపుంసకులా చేశారు కదా, వాళ్ళల్లో మనకు పనికొచ్చేవాళ్ళు మనం ఏరుకోవాలి. ఆ నపుంసకుల్ని రాజమందిరాల్లో, రాణి మందిరాల్లో అక్కడ వాడుకుంటారు వాళ్ళు. అయితే ఈ రాజమందిరంలో ఉపయోగించుకోవటానికి కొందరిని ఎన్నిక చేసినప్పుడు అందులో దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగో అనేటువంటి వారు ఉన్నారు. వారిని తీసుకొని వచ్చి ఏం చేశారంటే వాళ్ళని ఏర్పాటు చేసుకున్న తర్వాత రాజు ముందుకు తీసుకెళ్ళేటప్పుడు వాళ్ళకి అన్ని విధాలుగా అనుకూలంగా ఉండేట్టుగా, అంటే రాజుకి ఇష్టమైన వారిగా చేస్తారు. అలాగ చేయటానికి దానియేలుకి, షడ్రకు, మెషకులకి, అబేద్నెగోకి ఏమి ఇచ్చాడయ్యా అంటే రాజ సంబంధమైన భోజనాన్ని, రాజ సంబంధమైనటువంటి పానాన్ని, ద్రాక్ష రసాన్ని ఇచ్చాడు. దానియేలు గ్రంథములో 1వ అధ్యాయం 8వ వచనం చదవండి. రాజు భుజించు భోజనమును, పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్ర పరుచుకొన కూడదని దానియేలు తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా దేవుడు నపుంసకుల అధిపతికి దృష్టికి దానియేలునకు కృపా కటాక్షమునంద అనుగ్రహించను. చాలండి. తాను దేవుని బిడ కనుక, ఇశ్రాయేలీయుడు కనుక, దైవ సంబంధమైన వాడు కనుక దేవునికి వ్యతిరేకమైనవి, తన శరీరానికి దేవునికి అవమానాన్ని కలిగించేవి, తన శరీరానికి అపవిత్రత కలిగించేవి తీసుకోకూడదని ఒక తీర్మానం చేసుకున్నాడు. అవేంటంట? రాజ సంబంధమైన భోజనము. దానికి లోక సంబంధంగా చాలా మంచిది, కానీ దైవ సంబంధంగా దానియేలు అన్నాడు అది నాకు వద్దు అని చెప్పాడు.
తను అపవిత్రుడు కాకుండా నిమిత్తము రాజ్య సంబంధమైన భోజనాన్ని, రాజ్య సంబంధమైన ద్రాక్షారసాన్ని, పానీయాన్ని నేను ముట్టనని చెప్పాడు. ఎస్తేరు కూడా అలాగే చెప్పింది కదా. ఎస్తేరుని రాణిగా అలంకరించడానికి సుగంధ ద్రవ్యాలు తీసుకొని వచ్చినప్పుడు అవన్నీ వద్దయ్యా, నాకు సామాన్యంగా చేయమంది. వారి జీవితాల్లో దేవుని సన్నిధిలో వారిని వారు అపవిత్రపరుచుకోకూడదని లోక సంబంధమైన వాటిని వారు తృణీకరించారు. మనము కూడా దేవుని పాదాల దగ్గర ఒక తీర్మానం చేసుకోవాలి. దేవునికి మహిమ తేనటువంటి వాటిని, మన జీవితాలకి ఆశీర్వాదాన్ని తీసుకురాని వాటిని మనం దూరం చేసుకోవాలని దేవుని దగ్గర ఒక తీర్మానం చేసుకోవాలి. దానియేలు వలె మనం. కనుక అలాంటి తీర్మానం మనం కలిగినటువంటి వారమై దేవునితో ఈ సంవత్సరం నడవాలని దేవుడు మనల్ని కోరుతా ఉన్నాడు. ఇంకా ఒకటి చూసినట్లయితే యాకోబు కూడా ఒక తీర్మానం చేసుకున్నాడు. యాకోబు చేసుకున్న తీర్మానము ఆదికాండము 28వ అధ్యాయం 22వ వచనంలో మనకు కనపడతా ఉంటుంది. చూడండి. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును, మరియు నీవు నాకు ఇచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నేను చెల్లించదనని మొక్కుకొనను. హల్లెలూయా. ఏం చేస్తాడంటే యాకోబు దేవుని దగ్గర మొక్కుకున్నాడు, ఒక తీర్మానం చేసుకున్నాడు. ఆ తీర్మానం ఏంటంట, నేను ఒట్టి చేతులతో ఒక కర్ర పట్టుకొని ఎక్కడికి వెళ్ళాడు? పదనారాముకి వెళ్ళాడు. ఆ వెళ్తా ఉన్నప్పుడు తన చేతిలో ఏమి లేదు, ఒక కర్ర తప్ప. కానీ తిరిగి వచ్చేటప్పుడు చేతిలో ఉట్టి కర్రతో రాలా. 2 భార్యలు, ఇంకిద్దరు ఉప్పుడు గత్తులు, 11 మంది పిల్లలు, గొర్రెమేక మందలు, విస్తారమైనటువంటి పశు సంపద, దాసులు దాసీలు, అనేకమైన గుంపుల్ని వెంటేసుకుని వస్తూ ఉన్నాడు. బేతేలుకు వచ్చినాక ఆ రాత్రి దగ్గర ప్రమాణం చేస్తాం. అయ్యో, నేను వెళ్తా ఉన్నప్పుడు ఆ రాత్రిని తల కింద పెట్టుకొని నిద్రపోయినప్పుడు దర్శనం కలిగింది. ఇది రాయి ఖచ్చితంగా దేవుని మందిరమే ఇక్కడ. కాబట్టి దేవుడు నన్ను ఉట్టి చేతులతో తీసుకెళ్ళి గొప్ప ఐశ్వర్యంతో నన్ను వెనక్కి తెచ్చాడు. కనుక నా సంపాదన అంతట్లో కూడా నేను 10వ వంతు దేవునికి ఇస్తానని చెప్పి తీర్మానం చేసుకున్నాను. 10వ వంతు దేవునికి ఇస్తానని తీర్మానం చేసుకున్నాడు. ఆ 10వ వంతు దేవునికి ఇచ్చాడు ఆయన. అది మొదలుకొని నిత్యము 10వ వంతు దేవునికి ఇచ్చాడట. దేవుని సన్నిధిలో 10వ వంతు ఇచ్చిన వారు ఎంతోమంది ఉన్నారు. అబ్రహాం దేవునికి 10వ వంతు ఇచ్చాడు. మెల్కీషెదెకుకి 10వ వంతు ఇచ్చాడు. ఇంకా చాలామంది 10వ వంతులు ఇచ్చారు. వారి జీవితాల్లో వారి సంపాదనలో 10వ వంతులు ఇచ్చినప్పుడు తక్కువైపోయింది అనుకున్నారు కొంతమంది, కానీ అది సమృద్ధిగా నింపబడిపోయింది. హల్లెలూయా. ఏలియా కాలంలో కూడా ఆ వెధవరాలు కొంచెం పిండి కొంచెం నూనె ఉంది, ఒక అప్పాన్ని చేసుకొని సగం కొడుకు సగం ఆమె తిని చచ్చిపోదామనుకుంది. కానీ ఏలియా చెప్పాడు, మొట్టమొదట అప్పాన్ని చేసి తీసుకురామన్నప్పుడు ఆమె తీసుకొని వచ్చింది. అలాగే ఆ తర్వాత ఏమైంది? ఆ కరువు 3.5 సంవత్సరాల దినకాలన్నీ కూడా ఆ తొట్టిలో ఉన్న పిండి తగ్గిపోలేదు, ఆ బుడ్డిలో ఉన్న నూనె తగ్గిపోలేదు. హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి 10వ వంతు ఇస్తే ఎప్పుడు కూడా తగ్గిపోదు. మనం అనుకోవచ్చు అలాగా, అయ్యో వచ్చిన 1000 రూపాయలు 100 రూపాయలు ఇచ్చేస్తే 100 రూపాయలు తగ్గిపోయింది కదా, 100 ఉంటే పాలకు వస్తాయి, ఆ 100 ఉంటే పెరుగుకు వస్తాయి, ఆ 100 ఉంటే పిల్లలు కొనుక్కోవడానికి వస్తాయి అనుకుంటాం మనం. కానీ దేవుని వాక్యంలో మలాకీలో జ్ఞాపకం చేస్తున్నాడు, నువ్వు దేవునికి ఇచ్చి ఆయన్ని శోధించు, అప్పుడు దేవుడట నీ యొక్క పొట్లను విస్తారమైనటువంటి వాటి చేత నింపుతానని చెప్పాడు. నీ పొట్లను విస్తారమైన వాటి చేత నేను నింపుతానని చెప్పాడు. కనుక దేవుని దగ్గర ఈ తీర్మానం కూడా చేసుకోవాలి, దేవునికి 10వ వంతు ఇవ్వాలి.
మన సంపాదనలో 10వ వంతు దేవునికి ఇస్తే దేవుడు తిరిగి మనకి 100 ఇచ్చేవాడు. గతంలో చెప్పాను కదా, కోల్గేట్ అయిన ఆయన దేవునికి 10వ వంతు ఇవ్వడం ప్రారంభించాడు, ఆశీర్వాదం వచ్చింది. 20వ వంతు ఇచ్చాడు, ఆశీర్వాదం వచ్చింది. అలాగా దేవునికి ఎక్కువ చేసుకుంటా తను తక్కువ చేసుకుంటా పోయాడు. ఈరోజు 90% దేవునికి ఇస్తాడు, 10% ఆయన తీసుకుంటాడు. ఆ 10% కూడా ఎంత ఉందో లెక్క తెలియనటువంటి పరిస్థితి. 10% లెక్క తెలియట్లేదు. మరి 90% ఉంటే అసలు దానికి అంతు లేకుండా పోయింది ఈరోజు. కనుక దేవునికి ఇచ్చే వాటిలో కూడా మనం ఒక తీర్మానం చేసుకోవాలి. 10వ వంతు ఇవ్వాలి, ఇచ్చే వాటిని శ్రేష్టమైన వాటిని ఇవ్వాలి. దేవునికి ఇచ్చి మనం ఆయన్ని శోధించాలి అని చెప్పారు. ఇలా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. మరొక తీర్మానం మనం చూసినట్లయితే వీటన్నిటికంటే ముఖ్యమైనది ఏదైనా అంటే ఆత్మతో నడిపించబడాలనేటువంటి ఒక తీర్మానం మనం చేసుకోవాలి. ఈ సంవత్సరంలో శరీరంతో నడిచాం మనం. ఈ సంవత్సరం శరీరంతో నడిచాం. శరీరంతో నడవడం అంటే ఏంటి? మానవ సంబంధమైనటువంటి ఆలోచనతో, మానవ సంబంధమైన ఆలోచనతో మనం నడిచినప్పుడు మన నడకంతా ఎలా ఉంటుంది అంటే వంకరగానే ఉంటుంది. నేను ఒకసారి చెప్పాను, నేను బైబిల్ కాలేజీలో చేరినప్పుడు నాతో పాటు తెలంగాణలో ఉన్నాడు. వాళ్ళ అన్నకి పెళ్ళి అయింది. వాడు ఊరికెళ్ళి వచ్చాడు. వాడు చెప్తా ఉన్నాడు, మా వదిన చాలా చక్కగా నడిచింది అంటున్నాడు. నేను అనుకున్నాను పాపం కుంటిదేమో లేకపోతే పోలియో ఏమో అనుకున్నాను. నేను క్షమించాలి, పోలియో ఏమో పాపం నడవలేదేమో, చక్కగా నడుచుందని చెప్తున్నాడు అనుకున్నాను నేను. ఎందుకంటే నాకు అప్పుడే ఆంధ్ర నుంచి వెళ్ళాను, వాడు తెలంగాణ నుంచి వచ్చాడు. చక్కగా నడిచిన 2 కాళ్ళు బాగానే ఉంటాయి కదా, పోలియోనా అన్నా. అదన్నా చక్కగా నడుచుంది అన్నాడు. నాకు అర్థం కాలేదు. చక్కగా నడిచేది ఏంటంటే చాలా కాలం తర్వాత అర్థం కాలేదు నాకు. ఇంకొక 4-5 నెలలు పోయిన తర్వాత అప్పుడేదో మాటల్లో కూస్తే అప్పుడు వచ్చిందనమాట. చక్కగా నడటం అంటే ఏంటంటే మంచిగా నడుచుకుంటుంది, అంటే ఏంటి, క్రమంగా నడుచుకుంటుంది, పద్ధతిగా నడుచుకుంటుంది, మర్యాదగా నడుచుకుంటుంది. అది చక్కగా నడుచుకోవటం అంటే వాడు చెప్పే మాట. చక్కగా నడుచుకోవటం అంటే మర్యాదగా, క్రమంగా, బుద్ధిగా, దైవకంగా ఇలాగ నడుచుకోవటం, చక్కగా నడుచుకోవటం. కనుక మనము చక్కగా నడుచుకోవాలంటే ఆత్మతో నడవాలి. గలతీ పత్రికలో 5వ అధ్యాయం 25వ వచనంలో పౌలు గారు మాట్లాడుతూ, మనము ఆత్మను అనుసరించి జీవించు వారం అయితమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందుము. ఏమన్నాడు? మనము ఆత్మను అనుసరించి జీవించిన వారం అయితమా, మనము ఆత్మను అనుసరించి క్రమంగా నడుచుకుంటాం. అంటే ఏంటి? ఆత్మను అనుసరించకపోతే అక్రమం ఉంటుంది, ఆత్మను అనుసరించకపోతే క్రమంగా నడవలేము. అందుకొరకే ఆత్మను అనుసరించి నడిచిన ఎడల క్రమముగా నడుచుకుంటామన్నాడు. అదే పౌలు గారే రోమీయులకు రాసిన పత్రిక కూడా 8వ అధ్యాయంలో 14వ వచనం ఏమంటున్నాడు? ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వారందరూ కూడా దేవుని కుమారులు కుమార్తెలై ఉంటారు. హల్లెలూయా! దేవుని ఆత్మ చేత నడిపించబడాలి. అర్థమైందా? దేవుని ఆత్మ చేత నడిపించబడాలంటే దేవుని ఆత్మ మనలో ఉండాలి. దేవుని ఆత్మ మనలో ఉండాలంటే శరీర కార్యాలు పక్కకి వెళ్ళాలి. దేవుని ఆత్మ మనలో ఉండాలంటే దేవునితో మనం హత్తుకొని ఉండాలి. దేవుని ఆత్మ మనల్ని నడిపించాలంటే ఆత్మకి మనం అప్పగించుకోవాలి. ఆత్మకి అప్పగించుకోకపోతే ఆత్మ చేత నడిపించబడలేము. కొన్నిసార్లు భార్యాభర్తలు నడుస్తూ ఉంటారు, అతను నడుస్తూ ఉంటాడు, పక్క వెళ్ళిపోద్ది. అంటే ఏంటి? ఆయనతో నడవడం అంటే ఇష్టం లేదు, తగ్గు అయిపోయింది కదా. కొన్నిసార్లు పిల్లల్ని పట్టుకొని వెళ్తూ ఉంటాం, చేయి పట్టుకొని వెళ్తూ ఉంటాం, వాడు చేయి లాక్కుంటాడు, చేయి విడిపించుకొని గట్టిగా లాక్కొని వాడు పక్క వెళ్ళిపోతాడు. అంటే ఏంటి? వాళ్ళ అమ్మతో నాన్నతో నడవటం వాడికి ఇష్టం లేదు. అలాగా కొన్ని పర్యాయాలు మనము ఇష్టము లేక ఇడిపించుకొని పక్కకి వెళ్తాం.
అయితే ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, దేవుని యొక్క ఆత్మకి మనం అప్పగించుకోకపోతే దేవునితో మనం నడవలేము. దేవుని ఆత్మానుసారంగా మనము చక్కగా క్రమంగా నడుచుకోలేము. ఆ పిల్లాడు ఎదిరించుకొని వెళ్ళిపోయింది, దాని అర్థం ఏంటి? వాళ్ళ అమ్మకి నాన్నకి వాడు అనుకూలంగా లేడు. ఆ భార్య ఎదిరించుకొని వెళ్ళిపోయింది, లేదా భర్త తిట్టుకొని వెళ్ళిపోయాడు అంటే అర్థం ఏంటి? ఆ భార్య భర్తలు ఒకరికొకరు అనుకూలంగా లేరు. అలాగే ఆత్మకి మనం అనుకూలంగా లేకపోతే, ఆత్మకు మనం అప్పగించుకోలేకపోతే ఆత్మతో నడవలేం మనం. అందుకనే భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు, సమ్మతించగా ఇద్దరు కూడి నడుతురా. సమ్మతించకుండా ఇద్దరు కూడి నడుచుకుంటారా? నడుచుకోలేరు. అలాగే ఈ నూతన సంవత్సరంలో దేవుని ఆత్మతో కూడి మనం నడుచుకోవటానికి ఒక తీర్మానాన్ని చేసుకోవాలి. నీ ఆత్మతో నన్ను నడిపించు ప్రభు అంటాడు భక్తుడు. దేవుని ఆత్మతో మనం నడిపించబడినట్లయితే క్రమంగా నడుచుకోగలుగుతాము. ఆ క్రమం అనేది మన జీవితాలకి ఆశీర్వాదం తెచ్చుద్ది కదా. క్రమం లేకపోవటం వల్ల ఏమవుద్ది? అనేక ఇబ్బందులు వచ్చి చివరికి కష్టాల్లో పడతాం. కనుక ఈరోజు మనం కూడా దేవుని యొక్క సన్నిధిలో పాత సంవత్సరం ఎన్నో తీర్మానాలు చేసుకున్నాం, కానీ అవన్నీ కూడా సగం దాకా వచ్చినాయి. కొంతమంది ఆ నెలలో మొదలైన 10 రోజులకు ఆగిపోతారు, కొంతమంది ఆ నెలంతా గడిపించి ఆగిపోతారు, కొంతమంది 2 నెలలు వస్తారు, కొంతమంది 3 నెలలు వస్తారు, కొంతమంది అలాగ నడుచుకొని ఎట్లా ఒకటి వచ్చి 10 నెలలు వచ్చిన తర్వాత చివరి నెలలోకి వచ్చి ఆగిపోతూ ఉంటారు. అయితే మొదలుపెట్టిన తర్వాత మనం ఆగిపోయేటువంటి వారంగా ఉండకూడదు. అందుకనే ఆగిపోక సాగిపోవాలి. ఆగిపోకుండా సాగిపోతేనే మన జీవితాలకి ధన్యత కలుగుతుంది. ఆ ధన్యత ఇప్పటిదాకా కొంచెం గొప్ప తెచ్చుకొని మళ్ళా బాధేసుకుంటూ ఉన్నాం. అలా కాకుండా ఈ కొత్త సంవత్సరంలో, ఈ 2025వ సంవత్సరంలో దేవుని యొక్క సమృద్ధి అయిన ఆశీర్వాదం మనకు రావాలి. దేవుని యొక్క సమృద్ధి అయిన దీవెన మనకు రావాలి. దేవునితో మనము ఏర్పాటు చేసుకునేటువంటి ఈ యొక్క తీర్మానం మన జీవితాల్లో ఆఖరి వరకు కొనసాగించాలి. లేకపోతే ఇబ్బంది అయిపోతుంది. కనుక ఈరోజు ఈ నూతన సంవత్సరంలో తీర్మానం చేసుకొని, దేవా నీ వాక్యాన్ని నేను ధ్యానం చేస్తానయ్యా, నీ వాక్యంతో నేను జీవిస్తానని తీర్మానం చేసుకోవాలి. దేవా నీ సన్నిధిలో నేను గడుపుతానయ్యా, దావీదులాగా నా జీవితకాలం నీతో ఉంటాను ప్రభు అని తీర్మానం చేసుకోవాలి. అలాగే దావీదులాగా నన్ను పరీక్షించు, నన్ను పరిశోధించు, నన్ను పరిశీలించని అడగాలి దేవుణ్ణి. ఆయన ఆయాసకరమైనది ఉంటే ఆయన తీసివేస్తే ఆశీర్వాదాన్ని ఇస్తాడు ఆయన. అలాగే దానియేలులాగా మనల్ని అపవిత్రపరచుకోకుండా, దేవా నన్ను పవిత్రపరచుతండి అని లోక సంబంధమైన అపవిత్రతను మనం విడిచిపెట్టి దైవ సంబంధమైనటువంటి క్రమాన్ని మనం కలిగినటువంటి వారంగా నడుచుకోవాలి. అలాగే యాకోబులాగా దేవుడు ఇచ్చాడు ఇచ్చిన దాన్ని తీసుకొని వెనక్కి వెళ్తా ఉన్నటువంటి యాకోబు దేవుని దగ్గర తీర్మానం చేసేందుకో నా సమస్తమైనటువంటి దానిలో నేను నీకు 10వ ఇస్తానని చెప్పాడు. సామెతల్లో కూడా అదే 3వ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తాడు, నీ రాబడి అంతట్లో దేవునికి నీ యొక్క భాగము నిమ్ము, ఆయన నిన్ను ఆశీర్వదించుని చెప్తాడు. అలాగా దేవునికి మన రాబడిలో దశమత్వాన్ని ఇచ్చి దేవుని ఆశీర్వాదాన్ని పొందుదాము. చివరగా దేవునికి అప్పగించుకొని దేవుని ఆత్మతో నడిపించబడదాము. ఆయన ఆత్మతో నడిపించబడితే దీవెన, ఆయన ఆత్మతో నడిపించబడితే ఆశీర్వాదం. ఆ దీవెన ఆశీర్వాదాలు మనం పొంది ప్రభువుని మహింపరుస్తూ ఈ యొక్క నూతన సంవత్సరంలో నూతనమైన ఆశీర్వాదాలు ఈ యొక్క సంవత్సరం ఆది నుంచి సంవత్సరం యొక్క అంతం వరకు మనం పొంది ప్రభువుతో ముందుకు సాగుదాం. అలాంటి కృపా దేవుడు మనకు అనుగ్రహించేటట్లుగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా తల ఉంచి ప్రార్థన చేసుకుందాము.